వాట్ ఈజ్ ప్రైమరీ కీ అండి? ప్రైమరీ కీ అంటే ఏదైనా మనం ఒక టేబుల్‌లో ఒక కాలమ్‌ని ప్రైమరీ కీగా డిఫైన్ చేయాలంటే కాలమ్ నేమ్, ప్రైమరీ కీ అని ఇస్తామండి. ప్రైమరీ కీలో నల్ వాల్యూస్‌ని అలౌ చేయదు. యూనిక్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ కీ. ఫారెన్ కీ అంటే 2 టేబుల్స్ మధ్య కనెక్షన్ ఇవ్వడానికనమాట. ఒక టేబుల్‌లో ఉన్న డేటా ఇంకొక టేబుల్‌లో యూజ్ అవుతది. ఒక టేబుల్‌లో ఉన్న ఒక కాలము వేరే టేబుల్‌లో ఉన్న ఒక ప్రైమరీ కీ కాలమ్‌ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటది. రిఫరెన్స్ ఇస్తూ ఉంటది. సో, దాన్ని ప్రైమరీ కీ అంటామండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ అంటే మనం ఏమీ వాల్యూ ఇవ్వకుండా ఆటోమేటిక్‌గా ఒక వాల్యూని డిఫాల్ట్‌గా అది ఇన్సర్ట్ చేస్తదనమాట. సో, దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ అంటామండి. అలాగే మనకి నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఉంది. నాట్ నల్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటంటే మనం వాల్యూస్‌ని ఏమి ఇవ్వకపోతే అది ఇన్సర్ట్ చేయదనమాట. నాట్ నల్ ఈస్ నథింగ్ బట్ ఇట్ వోంట్ అలో నల్. అంటే చెక్ కన్స్ట్రెయింట్ అండి. చెక్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటంటే మనం వాల్యూని చెక్ చేస్తదనమాట. అంటే కండిషనల్ బేస్‌గా ఇన్సర్ట్ చేస్తదనమాట. సో, దానికోసం చెక్ కన్స్ట్రెయింట్ యూజ్ చేస్తాం. అంటే యూనిక్ కీ అంటే ఏంటంటే అండి ఆహ్, ఆ టేబుల్‌లో ఉన్న కాలము యూనిక్‌గా ఉంటది. బట్ ఒక్క సినారియోలో మాత్రం నల్ వాల్యూస్‌ని కూడా ఇన్సర్ట్ చేస్తదండి.